హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విందుగొండ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను మీకు ఈరోజు స్కూప్స్ కంపెనీలో ఫ్రూట్స్ అంటే ఓన్లీ ఫ్రూట్ బేస్డ్ బైట్స్ని అయితే చూపిస్తున్నాను అనమాట. ఇవి ఓన్లీ హైదరాబాద్లో ఫ్రూట్స్ స్టోర్లో మాత్రమే అవైలబుల్లో ఉంటాయండి. ఇంకా ఎక్కడ అంతగా అవైలబుల్లో ఉండవు. కానీ ఒక్కసారి మీరు కానీ హైదరాబాద్లో ఉంటే ఫ్రూట్స్ స్టోర్కి వెళ్ళి వీటిని ఒకసారి టేస్ట్ చూడండి. అసలుకి పండుని కోసి జస్ట్ ఆ పుల్లగా పెట్టుకొని తింటున్నట్టే అంతే అనమాట. ఇందులో అయితే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి కాలా జామున్, గోవా, మస్క్ మిలన్, సీతాఫల్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ ఉంది, మ్యాంగో ఉందన్నమాట. సో ఇవన్నీ హైదరాబాద్లో ఫ్రూట్స్ స్టోర్లో ఉంటుందన్నమాట. సో ఫ్రూట్స్ అనేది ఓన్లీ ఫ్రూట్ బేస్తోనే వస్తుందన్నమాట. అసలుకి ఈ ఐస్ క్రీమ్ ఉంటుందండి. జస్ట్ మనము మస్క్ మిలన్ని జస్ట్ కోసుకొని తింటున్నట్టే ఉంటుందన్నమాట. ఆ ఐస్ క్రీమ్ బయటలో ఆ పల్ప్తో సహా ఉంటుందన్నమాట ఐస్ క్రీమ్ అనేది. మీరు ఏ కంపెనీలోనూ చూసుండరు అసలుకి. మీరు చూడండి నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, అసలుకి ఆ బైట్స్ తింటుంటే ఒక పండుని అలాగే తింటున్న ఫీలింగ్ అయితే వచ్చేసేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది మీకు. మీరు ఏ ఫ్లేవర్ని అయితే టేస్ట్ చూసారు, ఏ ఫ్రూట్ని టేస్ట్ చూసారు అనేది. సో ఇది వచ్చేసరికి జస్ట్ అందరూ డిస్ట్రిబ్యూటర్స్కి శాంపిల్స్ అయితే పంపించారనమాట. ఇది వచ్చేసరికి కాలా జామున్. అసలు కాలా జామున్ అయితే అండి, ఆ తొక్కు మనము నేరేడు పండు తింటే ఆ తొక్కు వస్తుంది కదా, అలా మొత్తం అంతే అనమాట. నెక్స్ట్ మస్క్ మిలన్ ట్రై చేశాను. మస్క్ మిలన్లో అయితే ఆ పల్పు అట్లే ఉందన్నమాట. అసలు పండులో ఉన్న పల్పు మొత్తం అట్లే ఉంది. నెక్స్ట్ గోవా కూడా ట్రై చేశాను. అసలుకి గోవా ఉందండి. ఎర్ర జామకాయ ఉంటుంది కదా, ఎర్ర జామకాయని చూడండి. ఇక్కడ నేను జస్ట్ ఒక బైట్ తిన్నాను గోవాది. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా. ఎర్ర జామ పండును మనం కోసుకొని పండు కాయని తింటే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అది అసలు ఐస్ క్రీమ్ అంటే ఎవరు నమ్మరు, అంత బాగుందన్నమాట. సో ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందన్నమాట. దెన్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ హైదరాబాద్లో ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి ఒకసారి ఫ్రూట్స్ని అయితే టేస్ట్ చూసేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.